హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. సముద్ర మట్టానికి 7.2 కిలోమీటర్ల లోతులో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇప్పటికే తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లోని కూకట్పల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ ప్రాంతాలలో భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. అయితే రానున్నటువంటి 3 రోజుల పాటు మరింతగా వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇకపోతే మనకి గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇక జూలై 19వ తారీఖు వరకు ఉత్తరాంధ్ర జిల్లాలో అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. శ్రీకాకుళం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం ఉంటుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి తేలికపాటి జల్లులు నమోదవుతూ ఉంటాయి. ఇక మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలుంటాయి. రాయలసీమ వ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.